హలో ఆల్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మా పీపుల్. సో ఈరోజు ఈ వీడియో క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, చాలా మంది కమెంట్స్లో టీఎస్ ఫార్మసిస్ట్ సిలబస్ గురించి అంటే సిలబస్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టండి అని అడుగుతున్నారు కదా. సో స్పెషల్గా మెన్షన్ చేసి పెడదామని నేను అనుకున్నాను అనమాట. సో ఇన్ని రోజులు డిలే అయిపోయింది. నాకు యాక్చువల్గా నాకు ఈ సిలబస్ కాపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలా పెట్టాలి అనేది నాకు తెలియదు. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, తెలీదనమాట. సో కొంచెం తెలుసుకొని పెట్టడానికి ఇంత లేట్ అయింది. అండ్ నేను క్లాసెస్ అయితే ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో పెడుతూనే ఉన్నాను. అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా పెడుతున్నాను. నోటిఫికేషన్ గూడా తొందరలో వచ్చేస్తుంది. జూలై ఎండింగ్ వరకు అనుకోవచ్చు. ఆర్ ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఇంకొంచెం ఫాస్ట్ ఆన్ చేయండి మీ ప్రిపరేషన్‌ని. ఎగ్జామ్ అయితే తొందరలోనే ఉంటుంది. అండ్ అప్పటికప్పుడే హడావిడిగా సిలబస్ అంతా కంప్లీట్ చేయడం అయితే ఇంపాసిబుల్. మనకు పేపర్ మన మెయిన్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి అది అయితే కంప్లీట్ చేయడానికి చూడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జీఎస్ పేపర్ ఉంటుందా లేదా అనే విషయం తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ జీఎస్ పేపర్ ఉంటే అప్పుడు మనకు ఈ మెయిన్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసుకుంటే, జీఎస్ పేపర్ ఉంటే ఇన్ కేస్ ఉంటే అప్పుడు దాని మీద ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇంకొంతమంది డౌట్ ఒకటి అడిగారు ఏంటంటే, ఈ ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటిదండి? అంటే మన టీఎస్ ఫార్మసిస్ట్ లో 2 కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్ మీద ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళదొకటి, ఫ్రెషర్ గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇప్పుడు ఫ్రెషర్, వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో ఈ 2 కేటగిరీస్ ఉంది. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఏంటంటే, ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్ మీద గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఫార్మసిస్ట్ గా. సో వాళ్ళకి కొన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. అది 30 మార్క్స్, మినిమం 30 మార్క్స్. ఆ 30 మార్క్స్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకు మార్క్స్ యాడ్ చేస్తారు. ఈ ఫ్రెషర్ క్యాండిడేట్ కి అంటే ఏంటంటే, ఎలాంటి మార్క్స్ యాడింగ్ అయితే ఏం ఉండదు. నార్మల్ గా ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ లో వచ్చిన మార్కు మెరిట్ లిస్ట్ ని చూస్తారు. దాని ప్రకారంగా వాళ్ళకు జాబ్స్ అయితే ఇస్తారన్నమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అండ్ ఫ్రెషర్. సో వాళ్ళ మధ్యలో డౌట్ ఇంకా చాలా మందికి ఉంది. ఫ్రెషర్ అంటే ఏంటిది, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎవరు, వాళ్ళు ఏంటిది, ఇదంతా ఏంటిదని చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఐ హోప్ మీ డౌట్ ఇప్పటితో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ నేను ఆ ఎంటైర్ సిలబస్ కాపీని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. చూడండి చూడండి. అండ్ సిలబస్ ఎక్కడెక్కడ టఫెస్ట్ పోర్షన్ మీకు ఉంటుందో అది కంప్లీట్ చేసుకోండి ఇప్పుడే. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈజియెస్ట్ పార్ట్ ని అప్పుడు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఐ హోప్ మీరు నా క్లాసెస్ అన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్, ప్రిపరేషన్ని ఫాస్ట్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ.